అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఒకదాని తర్వాత ఒకటిగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల్లో కొందరు కారు దిగి చేయి అందుకుంటుంటే మరికొందరు కమలం గూటికి చేరుతున్నారు. తాజాగా మరొక నేత బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఊహాగానాలను నిజం చేస్తూ నేడు కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. 2014-2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజార్టీతో విజయం సాధించిన రమేష్ ఇటీవల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఒకదాని తర్వాత ఒకటిగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల్లో కొందరు కారు దిగి చేయందుకుంటుంటే మరికొందరు కమలం గూటికి చేరుతున్నారు. తాజాగా మరొక నేత బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఊహాగానాలను నిజం చేస్తూ నేడు కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. ఇక 2014-2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజార్టీతో విజయం సాధించిన ఆరూరి రమేష్ ఇటీవల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఒకదాని తర్వాత ఒకటిగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల్లో కొందరు కారు దిగి చేయందుకుంటుంటే మరికొందరు కమలం గూటికి చేరుతున్నారు. తాజాగా మరొక నేత బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఇక ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటన చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, వరంగల్ టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర ప్రస్తుతం హైడ్రామా నెలకొంది. ఆరూరి రమేష్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. నిన్న హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని ఆయన కలిసి వాళ్ళ హన్మకొండలోని ప్రశాంత్ నగర్ లో ఉన్న ఆయన ఇంట్లో మీడియా సమావేశం పెట్టి పార్టీ మారడానికి గల కారణాలను వివరించి ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 10 గంటలకు మీడియా సమావేశం అని మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. కొద్దిసేపట్లో మీడియా సమావేశం ప్రారంభం అవుతుందనగా హరీష్ రావు నుండి ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులకు సమాచారం వచ్చింది. వెంటనే ఆరూరి రమేష్ వెళ్ళాలి, ఆయనను పార్టీ మారకుండా ప్రెషర్ చేయాలి, ఆయనను పార్టీ మారకుండా ఒప్పించాలంటే హరీష్ రావు నుంచి కాల్ వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్న బసవరాజ సారయ్య, నాగూర్ల వెంకటేశ్వర్లు, బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి తదితర నాయకులందరూ ప్రస్తుతం ఆరూరి ఇంటికి చేరుకున్నారు. ఆయనతో చర్చలు జరుపుతున్నారు. దీంతో కోపోద్రికులైన ఆరూరి అనుచరులందరూ జై ఆరూరి అంటూ అదేవిధంగా బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ప్రశాంత్ నగర్ లో ఉన్న ఆరూరి రమేష్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక గందరగోళమైన వాతావరణం నెలకొంది. పార్టీ మారాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో ఉండకూడదు, బీజేపీలో జాయిన్ కావాలని ఆయన భావిస్తున్నాడు. అందులో భాగంగానే నిన్న అమిత్ షాను కలిశాడు. బీజేపీలో జాయిన్ కాగానే ఆయనకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆయన పార్టీ మారుతున్నారు. గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడే ప్రధాని నరేంద్ర మోడీని ఆరూరి రమేష్ కలవాలనుకున్నాడు. కానీ అప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఆయనను ఒప్పించారు. వారితోనే ఒక 2 రోజులు ఉంచుకున్నారు, పార్టీ మారకుండా జాగ్రత్త తీసుకున్నారు. కానీ మళ్ళీ ఆరూరి తన మనసు మార్చుకున్నారు, ఎలాగైనా బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ప్రశాంత్ నగర్ లోని ఆరూరి రమేష్ ఇంటి వద్ద కొంత హైడ్రామా నెలకొంది, గందరగోళం పరిస్థితి నెలకొంది. ఇట్టి పరిస్థితిలో పార్టీ మారకూడదు, బీఆర్ఎస్ లోనే ఉండాలి. గత కొన్ని రోజులుగా మనం బీఆర్ఎస్ లో కొనసాగుతున్నాం, ఇష్టమైన సమయంలో పార్టీ మారకూడదంటూ బీఆర్ఎస్ నాయకులు ఆయనను బుద్ధగిస్తున్నారు, బతులాడుతున్నారు. కానీ ఆరూరి అనుచరులు ఆయనకు సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు సశవీర్ అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారాల్సింది, బీజేపీలోకి వెళ్లాల్సింది అంటూ వారు వీస్తుంటూ కూర్చున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులను వ్యతిరేకిస్తూ తీవ్రంగా నినాదాలు చేస్తున్నారు. ఆరూరికి మద్దతుగా నినాదాలు కొనసాగుతున్నాయి. రైట్, థాంక్యూ సుధాకర్.